సుగంధ ద్రవ్య మండలి పరీక్షల్లో నెగ్గింది. 7 రాష్ట్రాల్లో సాగుకు అనుకూలమని రాజముద్ర పడింది. మంత్రులు సైతం మెచ్చారు, ప్రోత్సాహమిస్తామన్నారు. అధికార యంత్రాంగంలో మాత్రం అదే నిస్తేజం, అదే నిర్లిప్తత. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా ఆ యువ రైతులు సాగుబాటలో సాగిపోతున్నారు. 40 ఎకరాల్లో సాగు చేయడమే కాకుండా పంటను వండి పొరుగు రైతులకు దాని ఫలితాల్ని స్వయంగా చూపిస్తున్నారు. రైతుకు లాభసాటి అయిన ఈ రకాన్ని ప్రోత్సహించడానికి అధికారులు మాత్రం ముందుకు రావడం లేదని కృష్ణా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఏంటా వంగడం, ఎక్కడా లోపం? చూద్దాం పదండి. ప్రగతికి ప్రతిభ ప్రతిబంధకంగా మారుతోంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. పసుపు సాగు చేసే రైతులకు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఆధునిక వంగడం, ప్రతిభ మిగిల్చిన చేదు అనుభవాలు ప్రగతి సాగుకు అడ్డంకులుగా మారుతున్నాయి. 2 రకాల్లోని తేడాలని గుర్తించడంలో అధికారుల అవగాహన రాహిత్యం ప్రగతి రకానికి శాపంగా మారింది. కేరళ క్యాలికట్లోని సుగంధ ద్రవ్యాల బోర్డు ఆధ్వర్యంలో 15 ఏళ్ల పరిశోధనలు, ఫలితాల పరిశీలన అనంతరం IISR ప్రగతి అనే రకాన్ని ఇటీవల అధికారికంగా విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 5 రాష్ట్రాల్లో సాగుకు అనుకూలమని స్పైసెస్ బోర్డు పేర్కొంది. 4 ఏళ్లుగా ఔత్సాహిక రైతులు ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్నారు. కలిసొచ్చే సాగు కాలంతో పాటు తక్కువ ఖర్చులతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఉద్యానాధికారులు సైతం పంట క్షేత్రాలను పరిశీలించి దిగుబడి, కుర్కుమిన్ సారం బాగుందన్నారు. ఉద్యానశాఖ తరపున ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ అవి ఆచరణలోకి రాలేదు. ఇక్కడ అయితే పర్లేదు కానీ ఇంకా పై అధికారులు అయితే అంత రెగ్యులర్గా లేదండి. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ యూనివర్సిటీకి వెళ్ళాము, ఆర్టికల్స్ యూనివర్సిటీకి వెళ్ళాము. అక్కడ ఎవరికో మా ఫైల్ మొత్తం దీని గురించి ఫైల్ మొత్తం ఇస్తే ఓకే స్పందిస్తామని చెప్పి ఇంతవరకు అసలు దాని గురించి అసలు ఏమి ఫీడ్బ్యాక్ లేదు, ఏమి లేదు దాని గురించి. నుండి మేము వచ్చి అట్లీస్ట్ పొలంలోకి వచ్చి చూసి ఇది ఇక్కడ ల్యాండ్స్లో సెట్ అవుద్దా, అన్ని ల్యాండ్స్లో సెట్ అవ్వదు, క్లైమేటిక్ కండిషన్ అలిపి సుప్రీమైన ఒక వెరైటీ ఉందండి. అది ఓన్లీ అలిపిలోనే పండుద్ది, ఇంకెక్కడ పండదు. ఇంకొన్ని వెరైటీస్ ఏంటంటే లొకేషన్ స్పెసిఫిక్, అది అందరికి తెలిసిందే, వాళ్ళు చెప్పేది ఏముంది అది అందరికి తెలిసిన విషయమే. సో ఇది అన్ని లొకేషన్లో పండుతుంది. ఒకసారి ఇక్కడికి వచ్చి చూసి లేదండి ఇది పండదు అని చెప్తే నెక్స్ట్ వదిలేసేద్దాం. అలా వండేయకుండా అక్కడ కూర్చుని పండదని చెప్తే ఎలా? 5% కుర్కుమిన్ కలిగి ఉండడం, ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి రావడం, తెగుళ్లు, దుంప, పుచ్చులను సమర్థంగా తట్టుకోవడం, అన్నింటికీ మించి 6.5 నెలల పంటకాలం IISR ప్రగతి రకం ప్రత్యేకత. ఎగుమతికి మంచి అవకాశాలున్న దీని సుగుణాల గురించి రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గుంటూరు జిల్లాలో యువ రైతు త్రివేది పంట క్షేత్రాన్ని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా పరిశీలించి ప్రభుత్వం తరపున తగిన ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పారు. మంచి దిగుబడి సాధించిన రైతులను ఉద్యానశాఖ కమిషనర్తో కలిసేలా ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉంది కానీ విత్తనాన్ని ఎవరూ ప్రోత్సహించడం లేదు. ప్రగతి రకంపై కమిషనర్కి అధికారులు సరైన సమాచారం ఇవ్వనందునే ఉద్యానశాఖ కార్యాలయం నుంచి స్పందన రాలేదని రైతులు వాపోతున్నారు. స్పైసెస్ బోర్డు వాళ్ళు మల్టీ లొకేషనల్ ట్రయల్స్ కింద తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ వీటిల్లో మల్టీ లొకేషన్ ట్రయల్స్ లో వాళ్ళు దీని పరిశోధన చేసి ఇది అఫీషియల్ గా రిలీజ్ చేసి ఈ రాష్ట్రాల్లో ఇది అనుకూలం, ఈ పంట అనుకూలం అని అఫీషియల్ గా సర్టిఫికేట్ కూడా ఇచ్చారండి. మాకు ఇండియాలో ఫస్ట్ సర్టిఫికేషన్ మాకు ఇచ్చారండి. మా ఫీల్డ్స్ కి రావడం జరిగిందండి, వాళ్ళు చూడటం కూడా జరిగిందండి. దీన్ని మేము అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగిందండి. మినిస్టర్ గారు కూడా మాకు ఇరిగేషన్ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు దీని గురించి తెలుసుకొని దీని గురించి ప్రమోషన్ చేయడం జరిగిందండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు అయితే ఆల్రెడీ మా ఫీల్డ్కి వచ్చి నైట్ 9ంటికి వచ్చి ఈ ఫీల్డ్ని చూసి అభినందించి దీన్ని ఎట్లయినా ప్రమోట్ చేయాలని అధికారులకు కూడా చెప్పడం జరిగిందండి. కానీ అధికారుల దగ్గర నుంచి దీన్ని ఎందుకని ప్రమోట్ చేయలేకపోతున్నారు? లోకల్ వెరైటీస్ చాలా వెరైటీస్ సబ్సిడీలు ఇస్తున్నారు, చాలా ప్రమోట్ చేస్తున్నారు. అలా కల్టివేట్ చేసాం. ఇది 40 ఎకరాల్లో ఏ ఒక్క రైతు ఇది బాగోలేదని చెప్పలేదు. మీరు ప్రాక్టికల్గా వచ్చి ఏ రైతుని మేము వేపించిన రైతు కానివ్వండి, మేము వేసిన రైతు కానీ ఏ ఒక్క రైతు ఇది బాగోలేదన్నా కానీ దీన్ని ప్రమోట్ చేయొద్దండి. గతంలో ప్రతిభ రకం పసుపు చేదు అనుభవాలు మిగిల్చింది. ప్రగతి రకం కూడా ఇలాంటిదేనని అధికారులు పొరబడుతున్నారు. అందుకే ప్రగతి సాగు చేసిన పొలాలు చూసేందుకు వారు రావడం లేదు. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు విత్తనం కోసం నిల్వ చేయకుండా మొత్తం పంటని వండేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిభ, ప్రగతి వేరువేరు రకాలన్న సంగతి గుర్తిస్తే సాగుదారులకు మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.
మార్కెట్లో సన్న కొమ్ము, బారు తక్కువ ఉంది, ముడతుంది అంటారు కానీ ఇవన్నీ అపోహలండి. పొడికి వెళ్ళాలి లేదా కుర్కుమిన్కి వెళ్తుంది. ఈ రెండింటికి కొమ్ముతో సంబంధం లేదు. ఎలా ఉన్నా అది వాడుకోవడానికి ఇబ్బంది. కాకపోతే రైతు దగ్గరికి వచ్చేసరికి రేటు కట్ చేయడం కోసం వ్యాపారస్తులు అలా చెప్తున్నారు అంతేనండి. దాని గురించి అయితే ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. మేమైతే దీనికి మార్కెటింగ్ భరోసా మేము ఇవ్వగలం. ఇప్పుడు ఉన్న వెరైటీస్ కన్నా మంచి ప్రైస్ రావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం, చేసి చూపిస్తాం. అది వేరుశనగ, టమాటా తదితర పంటలకే పరిమితమయ్యే చిత్తూరు జిల్లా రైతులు సైతం ప్రగతి రకం సాగుపై మక్కువ చూపుతున్నారు. వంగడం విశిష్టతలు, సాగు చేసే రైతుల గురించి తెలుసుకొని కృష్ణా జిల్లా వచ్చి పంట భూములను పరిశీలిస్తున్నారు. ఇక్కడి యువ రైతులు వారికి మార్కెటింగ్పై భరోసా కల్పిస్తున్నారు. తిరుపతి నుంచి ఇక్కడ పసుపు పంట ఎట్లా వేద్దామని చూసేదానికి వచ్చినాం మేము ఇక్కడికి. ఈ రైతు వేసిన పంట బాగానే ఉంది. ఎట్లా మా ఏరియాలో మొత్తం వేరుశనగ, చెరుకు వేస్తున్నాం మేము. ఈ పంట మార్పిస్తామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాము. ఇది పసుపు వెరైటీ ఇంతకు ముందు వేరే వెరైటీ వేసినాడు, అది బాగలేదు. ఆ ల్యాండ్ కూడా చూసి వచ్చినాము. ఇది వెరైటీ బాగుంది. ఇది దీనికి తెగుళ్ళు గానీ ఏ రకమైన వ్యాధులు దీనికి లేదని చెప్పి అంటున్నారు ఈ రైతుగా. అది ఇప్పుడు బాగుందంట. అంటే చిత్తూరు జిల్లా ఇప్పుడు మేము పసుపు వేయాలనేసి మేము అనుకుంటాం. మా ఏరియాలో ఎప్పుడు లేదు. వేరుశనగ చెరుకు మాత్రం వేస్తున్నాము. ఇప్పుడు మేము కొత్తగా పసుపు వేయాలనుకుంటున్నాం సార్. రైతులు ఒక 5-6 తీసుకొచ్చి మా ప్రాంతంలో ఈ పసుపు పంట వేయాలని ఒక ఆలోచనతో ఈ రైతుతో మాట్లాడి ఈ క్వాలిటీ మా నేలలో కూడా బాగా వస్తుందని ఇక్కడ కనుక్కోవడం జరిగింది. దానివల్ల ఈ పంటను కూడా మా ఏరియాలో వేసి ఇప్పుడు ఉండే పంటలు కూడా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలనేసి ఇక్కడ రావడం. అన్నింటి కూడా క్వాలిటీ చూసినాము, చాలా ఫైన్గా ఉంది. పైగా విత్తనం కూడా వచ్చి అన్ని నేలకు సెట్ అవుతుంది అంటున్నారు కాబట్టి మాకు ఇది ఉపయోగపడుతుంది అనేసి ఇక్కడ ఈ రైతుతో మాట్లాడి ఈ విత్తనం కూడా మేము తీసుకుపోయి జూన్ నాటికి మా విత్తు నాటేదానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఐఏఎస్ఆర్ ప్రగతి రకానికి ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు లభిస్తే ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం దండిగా లభించే అవకాశముంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రగతి గొప్పదనాన్ని గుర్తించాలని రైతులు కోరుతున్నారు. మన రాష్ట్రంలో సాగు యోగ్యమా కాదా అని తేల్చిన తర్వాతే సాగును ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.